మాకొద్దు అని చెప్పి గుంటలో పడవేసినప్పుడు అక్కడ ఆయన్ని లేవనెత్తేవారు ఎవ్వరూ లేరు. ఆయన చెరసాలలో బందీగా ఉన్నప్పుడు ఆయన విడిపించేవారు ఎవ్వరూ లేరు. కానీ దేవుడు ఆయన పక్కన ఉండి చూశాడు. గుంటలో పడి ఉన్న యోసేపుని ప్రైమ్ మినిస్టర్గా ఆ దేశంలో కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. యోసేపుకు దేవుడు ఎందుకు అంత ఆధిక్యత ఇచ్చాడో తెలుసా? యోసేపులో ఒక దేవునికి ఇష్టమైన గుణం ఉంది. అదేంటంటే, యోసేపు తనకు కీడు చేసినప్పటికీ వారికి మేలే చేయాలి అని ఆయన అనుకున్నాడు. ఆ యొక్క అన్నదమ్ములందరినీ చూచిన వెంటనే కోపపడి ఆయన చేతిలో ఉన్న అధికారాన్ని చొప్పున వారిని ఖైదీగా ఉంచేటటువంటి హక్కు ఉన్నా, అధికారం ఉన్నా దాన్ని వినియోగించలే. ఆయన ఏమన్నాడు తెలుసా? అన్నలారా, మీరు నాకు కీడు చేసిన దేవుడు దానిని నాకు మేలుగా మార్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప హృదయమో చూడండి. ఈరోజు యోసేపు వలె మనము కూడా ఆశీర్వదింపబడాలి అంటే అటువంటి మేలు చేసే హృదయం మనకు ఉండాలి.